శ్యామల నవరాత్రులు జనవరి 29వ తారీఖుతో మనకి పుష్యమాసం వెళ్ళిపోతుంది. మాఘమాసం ప్రారంభమవుతుంది 30వ తారీఖు నుంచి. కాబట్టి జనవరి 30 దగ్గర నుంచి 9 రోజుల పాటు శ్యామల నవరాత్రులు. ఈ 9 రోజులు కూడా శ్యామలాదేవి పేరుతో ఈ నవరాత్రులు మనం నిర్వహించటం అనేది జరుగుతుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు ఈ శ్యామల నవరాత్రులు చేయాలి కదా, దానికి మేమేం చేయాలి? అసలు ఇక్కడ ఒక్క విషయం చూడండి. ముందు శ్యామల, ఈవిడే రాజశ్యామల. రాజశ్యామల ఈవిడ అష్టభుజగా 8 చేతులు ఉన్నట్టుగా మనకి ఆ చిత్రాలు దొరుకుతూ ఉన్నాయి, ఫోటోలు దొరుకుతూ ఉన్నాయి. 8 చేతులు అంటే ఒక చేతిలోనేమో కలువ పువ్వు, ఇంకొక చేతిలోనేమో వరికంకి, అలాగే ఒక చేతిలో పాశము, ఇంకో చేతిలో అంకుశము, ఒక చేతిలో కలశ పాత్ర, ఇంకొక చేతిలో గోరు వంక, మిగిలిన 2 చేతుల్లోనూ కూడా వీణ ధరించి ఉంటుంది. ఇలా ఈవిడ అష్టభుజగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అష్టభుజ కాదండి, చతుర్భుజగానే ఈవిడ ఉన్నది అనేటటువంటి ఇది ఇంకోటి ఉంది. అప్పుడు చతుర్భుజ అయినప్పుడు 2 చేతుల యందు వీణ కలిగి ఉంటుంది, మిగిలిన 2 చేతుల్లోనూ కూడా పాశము, అంకుశము ధరించి ఉంటుంది. కొన్ని చోట్లకు వచ్చేప్పటికీ అభయ, వరద ఈ 2 ముద్దలు కూడా ఆ చేతిలో ఉంచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఆ ఉపాసకుల యొక్క ఆసక్తిని బట్టి అమ్మవారి యొక్క ఫోటో అనేది మనకి ఉంటుంది. ఇక రాజశ్యామల అని అంటూ ఉన్నాం. ఈ రాజశ్యామల అంటే ఏమిటి అసలు? ఇది శ్యామలాదేవి. ఎవరి శ్యామలాదేవి? మహాత్రిపుర సుందరికి మంత్రిని ఆవిడ శ్యామల. భండాసురుడితో అమ్మవారు యుద్ధం చేయడానికి వెళుతూ ఉన్నది. అలా యుద్ధం చేయడానికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ ఈ మంత్రిని అయినటువంటి శ్యామలేమో కుడి చేతి వైపున, మంత్రిని అయినటువంటి శ్యామల కుడి చేతి వైపున, అలాగే దండనాయక అయినటువంటి వారాహి, దండనాయక ఈ వారాహి ఎడమ చేతి వైపున ఇద్దరు కూడా కలిసి నడుస్తూ ఉంటారు. ఇలా ఇద్దరు కూడా కలిసి నడుస్తూ ఉంటారు. అయితే ఈ శ్యామల అనేటటువంటి దేవత అమ్మవారికి మంత్రి అని చెప్పుకున్నాం. మహాత్రిపుర సుందరికి 16 మంది మంత్రులు ఉంటారు. 16 మంది మంత్రులు. ఆ 16 మందిలోనూ ముఖ్యమైనటువంటి శ్యామలాదేవి. అది ఇక్కడ ఈ శ్యామలాదేవి యొక్క ప్రత్యేకత. సరే, ఇప్పుడు ఈ మంత్రిని ఈవిడ గేయ చక్రము అనేటటువంటి రథాన్ని ఎక్కి వస్తుంది. ఈవిడ ఎక్కేటటువంటి రథం పేరు గేయ చక్రము. ఈ రథానికి 7 ఆవరణలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వారాహి ఎక్కినటువంటి రథం ఏమో కిరిచక్రం, దానికి 5 ఆవరణలు ఉంటాయి. మంత్రి అయినటువంటి శ్యామల ఎక్కినటువంటిదేమో గేయ చక్రం, దానికి 7 ఆవరణలు ఉంటాయి. అమ్మవారు అయినటువంటి మహాత్రిపుర సుందరి అధిరోహించిందేమో శ్రీచక్రం, దానికి 9 ఆవరణలు ఉంటాయి. అందులో 9వ ఆవరణ యందు మహాత్రిపుర సుందరి ఉంటుంది. ఇక్కడ 7వ ఆవరణ యందు, సప్తమావరణలో ఈ మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి ఉంటుంది. అయితే శ్రీచక్రంలో ఉన్నటువంటి
త్రికోణమే ఈ గేయ చక్రము. అలాగే ఈ త్రికోణానికి అధిదేవత అయినటువంటి త్రిపురాంబ, ఆవిడే ఈ మహాత్రిపుర సుందరికి మంత్రి అయినటువంటి శ్యామలాదేవి అనే పేరు మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలా ఈ శ్యామలాదేవి ఉంటుంది. ఇక్కడ వచ్చేవంటి అనుమానం వల్ల ఏమిటి అంటే, రాజమాతంగి, రాజశ్యామల అనే పేర్లు చెప్తున్నారు కదండి, ఇవన్నీ మాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటున్నాయి. రాజమాతంగి, రాజశ్యామల అంటే రెండు ఒకటేనా కాదా, ఇది అనుమానం మనకి. రాజమాతంగి, రాజశ్యామల రెండు ఒకటేనా, రెండు ఒకటి కాదా? ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏమవుతుందంటే, చాలామంది మనకి రాజమాతంగి, రాజశ్యామల రెండు ఒకటేను అని చెప్తున్నారు. దీనికి కారణం ఏమిటి, ఎందుకు చెప్తున్నారు అంటే, అమ్మవారి యొక్క మంత్రంలోనే ఓం నమో భగవతి రాజమాతంగేశ్వరి అని ఉంటుంది. మొట్టమొదట్లోనే ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఓం నమో భగవతి రాజమాతంగేశ్వరి, రాజమాతంగి అని ఉంటుంది. ఆ మంత్రం అలాగే ప్రారంభం అవుతుంది. అలా ప్రారంభం అయ్యేటప్పటికీ మన మంత్రం ఎవరిది, రాజశ్యామల. మరి రాజమాతంగేశ్వరి అని చెప్పేసి అంటున్నాడు కదా, కాబట్టి రాజమాతంగి మంత్రం, రాజశ్యామల ఈ రెండు ఒకటేను అనేటటువంటిది ఎక్కువ మంది భావన చేస్తూ ఉన్నారు. కానీ కాదు. ఎందుకని అంటే, ఈ రాజశ్యామల అనేదేమో మహాత్రిపుర సుందరికి మంత్రిని. మరి రాజమాతంగి ఎవరండి? ఈ మాతంగి అనేటటువంటిది దశమహావిద్యల్లో ఉన్నటువంటి మాతంగి. దశమహావిద్యలు తెలుసు కదా మీకు, కాళీతార ఇవన్నీ కూడా, ఈ భువనేశ్వరి ఇవన్నీ కూడా మొత్తం 10 రకాలైనటువంటి విద్యలు. ఈ 10 రకాలైనటువంటి విద్యల్లోనూ ఒకటి మాతంగి. మాతంగి కమలాత్మిక. ఆఖరిలో ఉన్నటువంటి ఏమంటే మాతంగి కమలాత్మిక. అక్కడ ఈ మాతంగి అనేటటువంటిది దశమహావిద్యల్లోనూ ఉన్నటువంటి దేవత. ఇప్పుడు ఈ రెండింటినీ కనుక మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే, దశమహావిద్యలలో ఉన్నటువంటి దేవత మాతంగి కాబట్టి ఆవిడ దశమహావిద్యలు ఉన్నంత వరకు ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రాజశ్యామల అండి అమ్మవారు ఉన్నంత వరకు ఉంటుంది, ఎందుకంటే అమ్మవారికి మంత్రి కదా. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమిటి అనేది తేల్టల్లా, ఇక్కడ కూడా మనకి ఏది అనేది తేల్టల్లా. అందుకనే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రెండు ఒకటేను అని చెప్తున్నారు. కానీ మంత్రాలు వేరుగా ఉన్నాయి. మంత్రాలు వేరుగా ఉన్నాయి అంటే, రాజమాతంగి రాజశ్యామల మంత్రం అనేది చాలా పెద్ద మంత్రం. ఓం నమో భగవతి రాజమాతంగేశ్వరి సర్వజన మనోహరిణి సర్వముఖరంజని, ఇలా ఈ చాలా పెద్దదైనటువంటి మంత్రం, చిన్నదైనటువంటి మంత్రం కాదు ఇవి. చూడండి, చాలా పెద్దదైనటువంటి మంత్రం. సర్వజన్మనోహరిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వత్రిపురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి అభీష్టం మే సర్వజనం మే వశమానయ స్వాహ సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం. చాలా పెద్ద మంత్రం ఇది. 1 2 3 4 5 లైన్లు ఉంది మంత్రం. 5 లైన్లు ఉంటుంది అంటే 100 పైగా అక్షరాలు ఉంటాయి ఈ మంత్రంలో. మంత్రశాస్త్రంలో అతిపెద్ద మంత్రాలు ఇవి. ఇది రాజమాతంగి, బృహద్వారాహి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మంత్రాలు. ఈ రాజమాతంగి మంత్రం కూడా దీన్ని మనం జపం చేయాలి అనుకుంటే 100 సార్లు జపం చేయడానికి 35 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. 35 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది 108 మనం జపం చేయటానికి. ఎందుకంటే మరి మంత్రం పెద్దది కదా, దాంతో ఇది ఇబ్బంది అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఉపాసన చేయాలి. ముందు అసలు దాని గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ 9 రోజులు దీన్ని ఉపాసన చేయాలి, ఏ రకంగా చేయాలి అని అడుగుతున్నారు. మీ దగ్గర రాజమాతంగి అంటే ఈ రాజశ్యామల యంత్రం ఉంటుంది. యంత్రం కానీ లేకపోతే విగ్రహం కానీ ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే ఒక ఫోటో ఉంటుంది. ఫోటో ఉంటే దాన్ని పూజ చేసుకోండి.
యంత్రం కనుక ఉన్నట్లయితే మీరు శరన్నవరాత్రులు ఏ రకంగా అయితే చేస్తారో అదే రకంగా ఈ శ్యామల నవరాత్రులు కూడా చేయాలరా. ఏం తేడా లేదు. శరన్నవరాత్రుల్లో ఏమేమైతే చేస్తున్నారో ఇక్కడ కూడా అవే చేయాలి. అంటే త్రికాలములందు పూజ అనేది చేయాలి. శరన్నవరాత్రుల్లో అయితే అక్కడ మనం ఏం చేస్తామంటే చండీపారాయణ చేస్తాం, అమ్మవారి యొక్క మంత్రం చేస్తాం. ఇక్కడ అదే పరిస్థితి. అమ్మవారి యొక్క మంత్రం, ఈ రాజశ్యామల మంత్రం మీరు చేతనైన సార్లు చేయటమే, మీ ఓపిక ఉన్నన్ని సార్లు చేయటమే. ఇంకో విషయం ఏమంటే రాజశ్యామల తర్పణ అనేది ఉంది, శ్యామల తర్పణ అనేది ఉంది. ఈ శ్యామల తర్పణ అంటే నేనే రాశాను, గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్ వాళ్ళు ప్రింట్ వేశారు ఆ పుస్తకాన్ని. వాళ్ళ దగ్గర దొరుకుతుంది, తీసుకోండి. మంత్రసిద్ధి కోసం దేవతా తర్పణ అనే పేరుతో పుస్తకం వేశాను. చాలా చిన్న పుస్తకం, 100 పేజీల లోపు ఉంటుంది. ఆ పుస్తకాన్ని తీసుకోండి. అందులో ఈ రాజశ్యామల తర్పణ, ఆ తర్పణ విధానం అంతా ఉంది. ఆ తర్పణ తప్పనిసరిగా చేయండి. రోజుకి ఒకసారి చేస్తారో 2 సార్లు చేస్తారో, మీ దగ్గర యంత్రం కనుక ఉంటే యంత్రం మీద తర్పణ చేయండి. యంత్రం లేకపోతే తర్పణ ఎలాగండి, ఇది మీకు అనుమానం వచ్చేది. యంత్రం కనుక లేకపోయినట్లయితే ఒక త్రికోణం గీసి అందులో బిందువు పెట్టండి, గంధంతో త్రికోణం గీయండి ఒక పళ్ళెంలో, దాంట్లో మధ్యలో ఒక బిందువు ఏర్పాటు చేయండి. అదే యంత్రం, అదే యంత్రం మీకు. ఆ యంత్రాన్ని మీరు పూజ చేయండి, దాని మీదే మీరు తర్పణ చేయండి. అంటే ఒకళ్ళు ఎవరో అడిగారు నన్ను, తర్పణ అంటే మంత్రం చెప్పేసేసి నీళ్ళు వదిలిపెట్టమే కదా అని. కాదు కాదు, శ్యామల తర్పణ అని విడిగా తర్పణ ఉంది, తర్పణ క్రమం విడిగా ఉంది. గణపతి తర్పణ ఉన్నట్టుగానే దీంట్లో కూడా తర్పణ క్రమం ఉంది. ఈ మంత్రసిద్ధి కోసం దేవతా తర్పణ అన్నప్పుడు ఈ తర్పణలో ఏం చేస్తామంటే అమ్మవారి యొక్క ఆ దేవత యొక్క పరివార దేవతలు అందరినీ కూడా అర్చించడం జరుగుతుంది ఇక్కడ. అంటే చక్రార్చన కాదు, వాళ్ళందరికీ కూడా తర్పణ ఇస్తాం. ఇప్పుడు శ్యామలకి 7 ఆవరణలు ఉన్నాయి అన్నాం కదా, 7 ఆవరణలలోనూ దేవతలు ఉన్నారు. మొట్టమొదటి ఆవరణలో 4 దేవతలు ఉన్నారు. మాతంగి, సిద్ధలక్ష్మి, మహామాతంగిక, మహతి అనేటటువంటి దేవతలు రక్తవర్ణంలో ధనుర్ధారులై ఉన్నారు. వాళ్ళందరికీ మనం తర్పణ చేయాలి. ఒక్కటి చిత్రావృత్తి తర్పణ, ఒక్కడికి 4 సార్లు. ఒక దేవతకి అంటే ఇప్పుడు మాతంగిని తర్పయామి, ఆ తర్వాత మళ్ళీ మూలమంత్రాన్ని 4 సార్లు తర్పణ చేయాలి. మహాగణపతి తర్పణ చేసినట్టుగానే ఇది కూడా తర్పణ చేయాలి. మీకు ఈ విషయాలన్నీ కూడా వివరంగా నేను ఆ పుస్తకంలో ఇచ్చాను. నేను ఇది మంత్రసిద్ధి కోసం దేవతా తర్పణ ఆ పుస్తకంలో చాలా వివరంగా ఇచ్చాను. అసలు మీరేం చేయక్కర్లా, అవి చదువుకుంటూ చదువుకుంటూ మీరు తర్పణ చేస్తే చాలు, మీరేం చేయక్కర్లా, కష్టపడక్కర్లా, అంత ఇదిగా ఇచ్చాను నేను అందులో. కాబట్టి మీరు దేవతకి తర్పణ చేయండి. అష్టోత్తరము, సహస్రము ఇవి పూజ చేయండి. మరి అమ్మవారు అష్టోత్తరము, సహస్రము ఎక్కడ దొరుకుతాయండి ఇప్పుడు మనకు విడిగా? ఇది ఇబ్బంది. అంటే దానికోసమే ఇక్కడ చూడండి, రాజశ్యామల పూజా విధానము, రాజశ్యామల యొక్క పూజా విధానము అని పుస్తకం వేశాను. ఈ పుస్తకం తీసుకోండి. ఇది కూడా గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్ వాళ్ళే ప్రింట్ వేశారు. ఈ పుస్తకం ఖరీదు వచ్చి చాలా తక్కువే ఉంటుంది, అంతే 80 రూపాయలు ఉంది. ఇది కూడా చిన్న పుస్తకం, 80 పేజీలు ఉంటుంది. చిన్న పుస్తకం 80 రూపాయలు. అయితే ఈ పుస్తకాన్ని మీరు తెచ్చుకోండి. ఇందులో పూజా విధానం అంతా ఉంది, శ్రీ సూక్త విధానంతో పూజ అనేది ఉంది ఇందులో. ఆ పూజ చేయండి. అలాగే ఆ పూజ చేసిన తర్వాత తర్పణ అనేది చేయండి. అమ్మవారి యొక్క కవచము, హృదయము, శ్యామలా కవచం, శ్యామలా హృదయం అవి కూడా ఉన్నాయి ఇందులో. అవి చదవండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం పూజ చేయటం, మంత్రం చెప్పడమే కాదు, ఇవి కూడా చేయాలి.
కవచం చేయాలి, హృదయం చేయాలి. అమ్మవారి యొక్క స్తోత్రాలు ఏమైనా ఉంటే ఆ స్తోత్రాలు చదవాలి. ఆ స్తోత్రాలకే ఇక్కడ చెప్పాను. అష్టోత్తరం, సహస్రం, ఈ స్తోత్రాలని కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అవి చదవండి. చివరిలో హోమం చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా హోమం చేయాలి. మీరు శ్యామల నవరాత్రులే కనుక చేయదలుచుకుంటే హోమం చేయాల్సిందే. ప్రతిరోజు సాయంత్రానికి హోమం చేయాలి. ఈ హోమం ఎలా చేయాలండి మరి? అది మాకు తెలియదు కదా. ఇందులో చివరి హోమ విధానం కూడా ఇచ్చాను. హోమం ఎలా చేయాలి అనే విషయం కూడా నేను ఇందులో ఇచ్చాను నేను మీకు. కాబట్టి మీరేం కష్టపడక్కర్లేదు. ఆ పుస్తకంలో నేను చదువుకుంటూ మీరు ఆ హోమం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆ దేవత మంత్రం చెప్పి అందులో మనం అగ్నిలో ఆహుతులు అనేవి సమర్పించడము, ఇవే మనం చేయవలసినటువంటి పనులు ఇక్కడ. అయితే ఈ శ్యామల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ శ్యామల అనేటటువంటి ఆవిడ మనకి అనేక రకాలైనటువంటి రూపాల్లో మనకి ఆవిడ లభిస్తూ ఉన్నది. శ్యామల మంత్రాలు చాలా ఉన్నాయి మనకి, ఒకటి కాదు. శ్యామల మంత్రాలు వచ్చి ఇక్కడ మీకు చాలా మంత్రాలు ఉన్నాయి. ఈ చాలా ఉన్నటువంటి ఈ మంత్రాల్లో మనకు కావలసినటువంటివి ఏమిటి? మనకి ఎక్కువగా చేసేది ఏమిటి అంటే రాజశ్యామల మంత్రాన్ని చేస్తాం మనం. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి పెద్ద మంత్రం రాజశ్యామల మంత్రం చేస్తాం. ఒకవేళ అది కనుక కాకపోయినట్లయితే లఘుశ్యామల మంత్రం చేస్తాం. ఈ రెండు మంత్రాలు కూడా సర్వజన వశీకరణం. లఘుశ్యామల మంత్రం చేస్తాం, ఇది సర్వజన వశీకరణం. ఈ మంత్రం చాలా చిన్నది. ఐం నమః ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజన శంకరి స్వాహ అంతే మంత్రం. ఐం నమః ఉచ్చిష్ట చాండాలి మాతంగి, చాకి ఒత్తులేదు, ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజన శంకరి స్వాహ, ఇదే మంత్రం. మీరు ఈ మంత్రాన్ని జపం చేయొచ్చు. అంటే రాజశ్యామలు చేయలేకపోయినట్లయితే ఈ లఘుశ్యామల మంత్రాన్ని మీరు జపం చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు, ఎలా అయినా చేయొచ్చు. అయితే మరి ఇంకా మధ్యలో చాలా ఉన్నాయి కదండి. హసంతి శ్యామల, సుఖశ్యామల, శారికాశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల, సంగీత, ఇలా ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి వీటి సంగతి ఏంటి? అవన్నీ వీణాశ్యామల, వేణుశ్యామల పర్టికులర్గా అవి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. సాహిత్యంలో రాణింపు కావాలి అనుకుంటే వేణుశ్యామలు చేయాలి. సంగీతంలో రాణింపు కావాలి అనుకుంటే వీణాశ్యామలు చేయాలి. ఇలా దాని ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి మళ్ళీ. అలాగే ఆపదలు భయము తొలగిపోవాలి అంటే హసంతి శ్యామలు చేయాలి. రాజవశీకరణ కావాలి, సుఖశ్యామలు చేయాలి. దీంట్లో చెప్తాడు, ఓం నమో భగవతే మహాసుఖాయాం త్రిభువనాలంకారాయ రాజమదమర్దనాయ శీఘ్రం రాజానమ్మే వశమానయ స్వాహ, రాజుల్ని వశీకరణ చెయ్యి అని అడుగుతూ ఉన్నాడు. ఇది సుఖశ్యామల మంత్రం. ఈ మంత్రాల్లో మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇందులో ఏమి అభ్యంతరం లేదు. మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్క మాట మాత్రం చెప్తాను నేను. శ్యామల పేరేదో చాలా అందంగా ఉంది, పలకటానికి తేలిగ్గా ఉంది, ఉగ్రదేవతల్లే లేదు, ఇలా ఏమనుకోకండి. ఈవిడ సాత్వికమైనటువంటి దేవత కాదు, రజోగుణ ప్రధానమైనటువంటి దేవత శ్యామల. మంత్రి కదా, అవతలని శిక్షించాలి అంటే శిక్షించేస్తుంది, నరికేయాలంటే నరికేస్తుంది, అంతే. ఆవిడ మంత్రిని కాబట్టి జాగ్రత్త. రజోగుణ ప్రధానమైనటువంటి దేవత. ఆవిడతో మనం ఎకశక్యాలు ఆడద్దు, పరాచికాలు ఆడద్దు, ఏదో సరదాగా తీసుకుని ఆ మంత్రాన్ని జపం చేయొద్దు. చాలా గట్టిగా నియమనిష్టలతోనే చేయండి. అయితే ఈ రాజశ్యామల మంత్రం చేస్తే ఫలితం అనేది బాగా వస్తుందా? బాగా వస్తుందండి. బాగా వస్తుందండి. పూర్వకాలంలో మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఈ రాజశ్యామల మంత్రం చేసేవాళ్ళు.
ఆ పీఠాన్ని అధిరోహించారు కదా, కాబట్టి మనం కూడా చేస్తాం. వాళ్ళు ఎన్ని నియమనిష్టలతో చేశారో మీకు తెలియదు. వాళ్ళు ఎంత జపం చేశారో మీకు తెలియదు. దానికి వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో అనే విషయం మీకు తెలియదు. కాబట్టి ఏదో వాళ్ళకి వచ్చిందే నాకు రాదా అని మీరు పరిగెత్తద్దు. వాడికి ఫలితం రావచ్చు, నీకు రావాలి కదా. ఇంకొక విషయం ఏమిటి అంటే, తీరనటువంటి కోరికలు ఏవి కూడా భగవంతుడిని అడగద్దు, ఎప్పుడూ అడగద్దు. మీకు ఒక్క మాట నేను చెప్తాను వినండి. నేనే ఉన్నాను, ఇప్పుడు ఈ రాజశ్యామల మంత్రమే చేశాను. నవరాత్రులు కాదు, ఓ సంవత్సరం పాటు చేస్తాను నేను పూర్తిగా ఇదే పని, ఇంకేం పని లేదు. పూజ, హోమం, తర్పణం ఇవే చేస్తాను. సంవత్సరం పాటు చేస్తాను. కావాలంటే ఇంకో సంవత్సరం చేస్తాను. ఒక్క మాట చెప్పండి నాకు, కెన్ ఐ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నేను భారతదేశపు రాష్ట్రపతిని అవ్వగలుగుతానా చేసినంత మాత్రం చేత? అవలేము. ఎందుకని? అది నా ఒరిజినల్లో ఉండాలి, అంటే నా జాతకంలో ఆ మాట ఉండాలి. ఉంటే అవుతుంది. నేను ఏమీ లేకుండా అనామకుడిగా ఉండి ఇలా ఉండి నేను ఈ మంత్రం చేస్తాను, నేను పైకి వెళ్ళిపోవాలంటే అలా వెళ్ళాం. మనం మొదల నుంచి రాజకీయం టచ్ ఉండాలి, మనం కనీసం ఒక ఎంపీ అయి ఉండాలి, మనకు కొంతమంది సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఇలా అన్నీ ఉన్న తర్వాత అప్పుడు మనకి బలం సరిపోవటం లేదు అంటే ఈ దేవతలు మనకు కరుణిస్తారు, అంతే తప్పించి లేకపోతే దేవతలు నీకేం చేయరు. నువ్వు ఏం చేసినా నీ కోరికలు తీరవు. ఈ మాట గుర్తించండి. కాబట్టి లేనిపోయినటువంటి కోరికలు, అలా అందనటువంటి పళ్ళ కోసం మీరు ఆశపడద్దు, వాటి కోసం ఆశపడద్దు. ఇప్పుడు నేను మహారాజుని కావాలి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ నువ్వు గొప్పవాడిగా గుర్తించబడతావు. అదే నీకు ఆ మహారాజరికం అంటే. దేశానికే మహారాజు కావాలి అంటే నీకు చాలా గొప్పదైనటువంటి యోగం అనేది ఉండాలి. ఆ యోగం ఉంటేనే అవుతావు, లేకపోతే అవ్వవు. నేను గతంలో చెప్పాను, ఆ అర్హత అనేది మీకు ఉండాలి. కలెక్టర్ కావాలి అంటే ఐఏఎస్ పాస్ అయి ఉండాలి. ఐఏఎస్ పాస్ అయిన వాడిని ఏ శక్తి కలెక్టర్ కాకుండా ఆపలేదు. ఐఏఎస్ పాస్ కానటువంటి వాడిని ఏ శక్తి కూడా కలెక్టర్ చేయలేదు. మహా అయితే బిల్ కలెక్టర్ అవుతాడు అంతే, అంతగా నీకేం కాదు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మీరు ఆ దేవతను కోరే కోరికలు కోరండి. తర్వాతన చాలామందికి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేశారు, ఏమండి ఈ దేవతను వామాచారంలో అర్చన చేస్తే త్వరగా సిద్ధిస్తున్నట్టు కదా, నిజమేనా? వామేనవా దక్షిణేనా పూజనంతో యథారుచి అని చెప్తున్నాడు. వాళ్ళు ఆ మాట ఎందుకు అడుగుతున్నారంటే ఇంకో మాట అడిగారు వాళ్ళు. గతంలో ఒక ఆయన టీవీలో చూపించారండి, అందులో పంచమకారాలు ఉన్నాయి, వీటన్నింటినీ నివేదన చేస్తేనే అమ్మవారు పలుకుతుంది, లేకపోతే పలకదు అని చెప్పేసి ఆయన చాలా విషయాలు చెప్పారు. ఓకే, చెప్పారు, బాగానే ఉంది. అది ఆయన పద్ధతి. మనం పోయి అనవసరంగా ఈ పంచమకారాలని తెచ్చుకోవద్దు, మనం చేయొద్దు. వామాచారంలోకి మనం ప్రవేశించొద్దు, మనకొద్దు. మరి మనం ఏం చేద్దాం? మన దక్షిణాచారంలోనే చేద్దాం, వైదికాచారంలోనే చేద్దాం. వాటికి ఇక్కడ ప్రత్యామ్నాయంగా చెప్పారు మద్యం, మాంసం, ఈ రెండింటికి ఒకటి, ఈ రెండే కదా అక్కడ మెయిన్. ఈ రెండింటికి కూడా చెప్పాడు. నమధ్యం ఏది? మాధవీ మద్యం, మాధవీ లత నుంచి తీసినటువంటి మద్యమే అది. అది కాదు మద్యం అంటే. ఏమిటది? శశికిరణ రసోద్భవం, చంద్రుని యొక్క కిరణముల నుంచి దాలువారినటువంటి అమృత బిందువులు ఏవైతే ఉన్నాయో అది మద్యము అన్నాడు. జ్ఞానానో తంత్రంలో చెప్పాడు ఈ మాట. అలాగే
ఇక్కడ కామికా తంత్రంలో చెప్తాడు, ఈ మకార పంచకాన్ని ఇలా వాడద్దు అన్నాడు. మరి ఏం చేయమన్నారండి? లసునం తిత్తుడి చేయవా అన్నాడు. అంటే ఆ మకార పంచకాన్ని ప్రత్యామ్నాయాలుగా చెప్పాడు. వెల్లుల్లిపాయలు, తెలకపిండి, గారెలు, వీటిని కనుక అలాగే బెల్ల పానకం, వీటిని కనుక నివేదన చేసినట్టయితే మీకు పంచమకారాలు చేసినట్టే వచ్చేస్తుంది. ఇదేం వామాచారం కాదు, ఇది పూర్తిగా కౌళాచారం అంతేను, కాబట్టి ఇలా చేయొచ్చు అని చెప్పింది కామికాతంత్రం. కాబట్టి మీరు వామాచారానికి వెళ్ళక్కర్లేదు. వామాచారంలో కూడా వాళ్ళు ఇంకో మాట చెప్తూ ఉన్నారు, ఈ దేవతకు ప్రత్యేకంగా చేపని బలి ఇవ్వాలి. మనం ఏమవద్దండి, మనం ఆ జోలికి పోవద్దు, మనం చేపల్ని బలి ఇవ్వద్దు, మనం ఆ పనులు చేయొద్దు. మామూలుగా మీరు ఇంట్లో వండుకున్నటువంటి ఆ పదార్థాలే అమ్మవారికి నివేదన చేయండి. మంత్రాన్ని జాగ్రత్తగా నియమనిష్టాలతో చేయండి. అప్పుడు మీకు తీరేటటువంటి కోరికలు మాత్రమే కోరుకోండి, అసాధ్యమైనటువంటి కోరికలు కోరద్దు. ఇందాకే చెప్పాను కదా, నేను రాజు కావాలి, రాకుమార్తె నన్ను పెళ్లి చేసుకోవాలి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరద్దు. నీకు సాధ్యమైనటువంటివి నువ్వు పొందగలిగే కోరికలే కోరుకో. అప్పుడు దేవత నీకు కరుణిస్తుంది, ఆ మంత్రం కూడా నీకు సిద్ధిస్తుంది. కాబట్టి 9 రోజులు కూడా 30వ తారీఖు నుంచి 9 రోజులు లెక్కపెట్టి మీరు నిరభ్యంతరంగా ఈ రాజశ్యామల ఉపాసన అనేది చేయొచ్చు. 9 రోజులు ఉపాసన చేయొచ్చు. అయితే ఈ ఉపాసనలో మీరు చేయవలసింది ఏమిటి అనేది కూడా చెప్పాను కదా. 3 పూట్ల అమ్మవారికి పూజ చేయాలి. కవచము, హృదయము, స్తోత్రము ఇలాంటివన్నీ కూడా చదవాలి. 3 పూట్ల సహస్రనామాలతోనే అర్చన చేయాలి. మంత్రజపం గట్టిగా చేయాలి. అలాగే ఈ శ్యామల ఈవిడికి కూడా మహావిద్య ఉంది, శ్యామల మహావిద్య ఉంది. చాలా చిన్నది ఉంటుంది. అది శ్యామలార్చన అని కావాలో పుస్తకం వేశారు, మోహన్ బుక్ పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. అందులో ఉంటుంది, 2 పేజీలే ఉంటుంది. అదే మాతంగి మహావిద్య అంటారు. దాన్ని మీరు పారాయణ చేయొచ్చు, తెచ్చుకుని పారాయణ చేయండి, ఏ ఇబ్బంది లేదు, పారాయణ చేయొచ్చు. సాత్వికమైనటువంటి పద్ధతుల్లోనే చేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా దూకుడుగా వెళ్ళిపోయి నేను బలిచ్చేస్తాను అలాంటి పనులు చేయొద్దు. ఇందాకే చెప్పాను, ఆవిడ సామాన్యమైనటువంటి దేవత కాదు. ఒక్క విషయాన్ని గుర్తించండి, మీరు ఈ దేవతను ఉపాసన చేసినందువల్ల మీకు ఫలితం వస్తుంది, నేను కాదనలేదు. కానీ దెబ్బ తగిలితే మొత్తం మాడు పగిలిపోతుంది మళ్ళీ. ఆ విషయం కూడా గుర్తించండి. ఫలితం వచ్చిన వాళ్ళని మనం చూసాం, వాళ్ళకి తగిలినటువంటి దెబ్బలు కూడా మనం చూసాం. కాబట్టి గుర్తుపెట్టుకుని నియమనిష్టలతో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ఆ ఉపాసన అనేది చేయండి.